ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. డిపార్చర్ నుంచి అరైవల్కి లిఫ్ట్లో దిగుతున్నాను. ఇది మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నా చిన్నప్పుడు దసరా పండుగ వచ్చిందంటే దసరా పండుగకి బస్ స్టాండ్లో హైదరాబాద్ రావాలంటే జనాలు పిచ్చిగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. ఒక్క బస్సు కూడా దొరకకపోయేది. సీట్ల కోసం బస్సు కిలోమీటర్ దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాంట్లో బట్టలు వేసి దూరుతూ పోయేవాళ్ళు. ఇప్పుడు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపని ఫారెన్ పంపించడానికి వచ్చాము. వస్తే ఇక్కడ మొత్తం పేరెంట్స్, పిల్లలు అసలు కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఇప్పుడు నేను అరైవల్లో ఉన్నాను. అరైవల్లో నుంచి మీకు డిపార్చర్కి వెళ్ళి చూపిస్తాను. అరైవల్లో మాత్రం కొత్తగా ఎక్స్టెండ్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా టెర్మినల్ అంతా. ఆ టెర్మినల్ ముందు పోర్టుగా అయితే అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా స్మార్ట్గా ఫౌంటైన్స్ అన్నీ అరేంజ్ చేశారు. చాలా కలర్ఫుల్గా రెడీ చేశారు ఫ్రెండ్స్. ఇది మొత్తం పోర్టికో అనమాట. ఇది అక్కడే ఒక చాయ్ హోటల్ కూడా పెట్టారు. అది ఇప్పుడు హైదరాబాద్లో ఫేమస్ అయిపోయింది. అందరూ నీలోఫర్ అంటున్నారు. ఆ హోటల్ పెట్టారు. దాని పక్కన ఇదంతా పోర్టికో, మొత్తం ఫౌంటైన్ ఎక్స్టెండ్ చేసిన పోర్టికో అనమాట. ఆ పోర్టికోలో ఫౌంటైన్స్ పెట్టి కలర్ఫుల్ లైటింగ్స్ పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వచ్చిన జనాలందరూ పిల్లలకు సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ బంధువులు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ లైటింగ్స్ చూసి చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. ఫౌంటైన్ మాత్రం చూడండి, కలర్ఫుల్గా లైట్స్ తోటి ఎలా కిందికి మీదికి కొడుతున్నాయి వాటర్ ఫౌంటైన్లన్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫౌంటైన్. ఈ ఫౌంటైన్లో నుంచి వాటర్ ఎలా కొడుతుందో చూడండి. చాలా అద్భుతంగా పెట్టారు ఈ యొక్క ఫౌంటైన్. పోర్టికో కూడా కలర్ఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి అరైవల్ పోర్టికో. ఇది నేను డిపార్చర్ నుంచి పైనుంచి కిందికి వచ్చాను లిఫ్ట్లో ఫస్ట్ స్టార్టింగ్లో. ఇదంతా అరైవల్ పోర్టికో. నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మీకు డిపార్చర్లో కూడా వెళ్ళి చూపిస్తాను. అది కూడా పైన కూడా చాలా ఎక్స్టెండ్ చేశారు. అసలు యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా పోయే పిల్లలు, చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి పోయే పిల్లలు, ఆ పిల్లల పేరెంట్స్, తర్వాత వాళ్ళే కాకుండా దుబాయ్ పోయేటోళ్ళు కూడా ఫుల్ జనాలు. అసలు బస్ స్టాండ్లలో ఉండేదానికంటే ట్రిబుల్ ఉన్నారు జనాలు. ఎలా అయిపోయిందంటే ఇవాళ ప్రతి ఒక్కరు ఫ్లైట్ అంటే ఒక ఆటోలాగా అయిపోయింది. బస్సుల కంటే ఫ్లైట్లోనే ఎక్కువ జనాలు జర్నీ చేస్తున్నారు. దానికి తోడు మెయిన్ పిల్లలకు ఇప్పుడు సెమిస్టర్లు స్టార్ట్ అవుతున్నాయి కదా, చదువుకోవడానికి పిల్లలు కూడా వెళ్తున్నారు. ఆ పిల్లలు అది కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు సెండ్ ఆఫ్ చెప్పడానికి వస్తారు కదా, అదనమాట. ఇప్పుడు నేను ఎస్కలేటర్ పైన మళ్ళీ డిపార్చర్ దాంట్లోకి వెళ్తున్నాను. ఆ డిపార్చర్ది కూడా పోర్టికో చాలా ఎక్స్టెండ్ చేశారు. ఆ రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ జనాలు చూడండి ఎలా ఉన్నారు ఫుల్గా. ఇప్పుడు ఇది డిపార్చర్ అనమాట. మొత్తం ఇక్కడనే పిల్లలు వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడే దింపి సెండ్ ఆఫ్ చెప్తారనమాట. ఈ డిపార్చర్కి సంబంధించిన పోర్టికో ఇది. ఈ పోర్టికో కూడా చాలా అద్భుతంగా రెడీ చేశారు. చాలా పెద్దగా చేశారు. అంతకుముందు స్టార్టింగ్లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇంత పెద్దగా లేదు. ఇది చూడండి ఎంత పెద్దగా పెట్టారంటే అంత పెద్దగా పెట్టారు. అన్నీ రెడీమేడ్ ఐరన్ పైపులు వేసి ఎక్కడికక్కడ ఎక్స్టెండ్ చేసుకొచ్చారు. ఇంకా చాలట్లేదు అయినా కూడా. అసలే చూడండి ఎలా ఉన్నారు జనాలు. జాతరకు పోతే ఆ జాతరలో జనాలు ఎట్టుంటారో అట్లున్నారనమాట. పిల్లలతో పాటు పేరెంట్స్, వాళ్ళ బంధువులు, తర్వాత ఆ సెమిస్టర్లకు చదువుకోవడానికి పోయే పిల్లల రిలేషనే కాకుండా మామూలుగా వేరే ఫ్లైట్లు కూడా ఉంటాయి కదా, రోజు కొన్ని వందల ఫ్లైట్లు. ఏదో ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులు కూడా అన్నీ తిరగట్లేదు ఇప్పుడు, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు తిరిగినాయని. అలా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా రెడీ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు హైదరాబాద్కి ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి మనం. చూసారా, ఈ పార్కింగ్లో కొన్ని వేల కార్లు ఉన్నాయి. ఆ పార్కింగ్ ఒకప్పుడు 2 లైన్లు నిండితే ఎక్కువ అనిపించేది నేను కొత్తలో, ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన కొత్తలో. ఇప్పుడు మాత్రం చూడండి ఎలా ఉన్నాయి, చీమల్లాగా ఉన్నాయి కార్లు. క్యాబ్లే కొన్ని వేల కార్లు ఉన్నాయి. దానికి తోడు ఇక ఓనర్స్ వెహికల్స్ అయితే ఇంకా చెప్పడానికి లేదు. సాయంత్రం అవుతుంది ఫ్రెండ్స్. ఆకాశం కూడా మెల్లమెల్లగా డల్ అవుతుంది. చూడండి గ్రీనరీ మాత్రం చాలా అద్భుతంగా డెవలప్ అయిపోయింది. మొత్తం పార్కింగ్ కదా, ఆ గ్రీనరీ కనబడేదంతా కార్ల పార్కింగ్. ఆ కార్ల పార్కింగ్లో పెట్టిన చెట్లన్నీ పెద్దగా అయిపోయి బ్యూటిఫుల్గా రెడీ అయిపోయినాయి. గ్రీన్గా అయిపోయింది అనమాట. ఇది చూడండి నా వెనకాల. ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి మొత్తం ఈ పోర్టికో చూపిస్తున్నాను. డిపార్చర్ పోర్టికో అనమాట. ఇదంతా డిపార్చర్ పోర్టికో ఫ్రెండ్స్ ఇది. సో చాలా అద్భుతంగా ఉంటుంది మన బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ శంషాబాద్. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మాత్రం చాలా అద్భుతంగా నిర్మించారు జిఎంఆర్ వాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్. కార్లు చూడండి ఎలా వస్తున్నాయో. కార్ తీయాలంటే సెకండ్స్లలో 100 కార్లు వెనకాల క్యూ లైన్లో జమ అయిపోతున్నాయి అన్నమాట.
అంత హెవీ ట్రాఫిక్ అయిపోయింది ఈ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. మరి ముందు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరిపోతుందో లేదో తెలియదు, ఇంకా ఎంత ఎక్స్టెండ్ చేస్తారో కూడా తెలియదు ఫ్రెండ్స్. చాలా ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ కడితేనే 1000 ఎకరాలలో చాలట్లేదు, జనాలు ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరు ఫ్లైట్లలో తిరగడానికి అలవాటు అయిపోయారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.